హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. సీఎం చంద్రబాబుకి ఘోర ప్రమాదం, ఆధారాలతో దొరికిపోయినటువంటి నేతలు అని చెప్పి ఒక బిగ్ అప్డేట్ అయితే రావటం జరిగింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు హుషారుగా అయితే పనిచేస్తున్నారండి. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ మూడు పార్టీల నాయకులు ప్రస్తుతం ప్రజల సేవ చేయాలనే తపనతో పని చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలకు సూచించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీల ఎమ్మెల్యేలు చేసిన తప్పులు మనం చేయకూడదని చెప్పి ప్రజలతో మమేకమై వారి సమస్యలు తీర్చడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎమ్మెల్యేలకి, ఆ పార్టీ నాయకులకైతే సూచించారండి. అయితే తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధాకర్ రెడ్డి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. చంద్రబాబు నాయుడికి కొన్ని తెలుగు దినపత్రికలు, టీవీ ఛానల్లో కొమ్ము కాస్తున్నాయని చెప్పి ఆ దినపత్రికల పేర్లు, ఆ టీవీ ఛానల్ పేర్లు బహిరంగ సభలో అయితే పదే పదే చెప్పిన వైఎస్ జగన్ అనేక సందర్భాల్లో బహిరంగానే విమర్శించారు. అయితే ఆ దినపత్రిక టీడీపీకి పూర్తి మద్దతు ఇస్తోందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న విషయం కూడా తెలిసిందే. అలాంటి దినపత్రికకు చెందిన రిపోర్టర్ను ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్యంగా వర్గీయుల బెదిరించారని చెప్పి ఆరోపణలు రావటం కలకలం రేపుతోంది. ఇదే వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చిక్కుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ట్రాక్టర్ ఇసుకకి 500 రూపాయలు ఎక్కువగా వసూలు చేస్తున్నారని ప్రముఖ తెలుగు దినపత్రికలో 2 రోజుల క్రితం ఈ వార్త అయితే వచ్చిందండి. ఇక ఈ విషయంపై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులు సీరియస్ అయ్యారని సమాచారం. తర్వాత బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులు ఆ దినపత్రిక రిపోర్టుకు ఫోన్ చేసి, నువ్వు పద్ధతి మార్చుకోకపోతే నీకు చివరి రోజులు అని చెప్పి దగ్గర పడుతున్నాయని బెదిరించిన ఆరోపణలు అయితే ఉన్నాయి. నువ్వు ముందు మర్యాదగా ఉండాలని, గత వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి అక్రమాలు జరిగితే నువ్వు ఎందుకు అప్పుడు వార్తలు రాయలేదని, ఇప్పుడు మాత్రమే నీవు ఇలాంటి వార్తలు రాయాలని అనిపిస్తుందా అని ఎమ్మెల్యే అనుచరులు ఆ రిపోర్ట్ని అయితే నిలదీశారని ఆరోపణలు వస్తున్నాయండి. ఇంకోసారి మా నాయకుడి గురించి ఇలాంటి రాతలు కనుక రాస్తే నీకు ఇవే చివరి రోజులు అవుతాయని టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు ఆ రిపోర్టర్కి వార్నింగ్ అయితే ఇచ్చారని చెప్పి ఆరోపణలు అయితే ఉన్నాయండి. ఆ దినపత్రిక రిపోర్టర్ వివరణ ఇచ్చుకోవడానికి ప్రయత్నించినా కూడా టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వర్గీయులు ఏమాత్రం కూడా వినలేదని తెలిసిందే. ఇదే విషయం పూర్తి మ్యాటర్తో ఆ దినపత్రిక రావడం టీడీపీ నాయకులు ఉలిక్కి పడ్డారు ఒక్కసారిగా. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సీఎం చంద్రబాబు ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.